కలియుగ దైవం ఆ ఏడుకొండలవాడు శ్రీనివాసుడి గురించి ఎంత తెలుసుకున్నా, ఎన్ని విశేషాలు తెలుసుకున్నా, ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి అవన్నీ మనకుంటాయి. తెలుసుకోకుండా ఎవరుంటారు? అందుకే ఇవాళ ఆ శ్రీనివాసుడి వైభవం గురించి, మనకు తెలియని లోతైన చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఆ ఏడు కొండలంటే అది ఈరోజు ఆ రోజుగా కాదు చరిత్ర. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఆ తిరుమల శ్రీనివాసుడిది. ఎన్నో రహస్యాలు అక్కడ, ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు. ఎంతోమంది మహారాజా పోషకులు ఉన్నారు ఆయనకి. ఆయన్ని కీర్తించిన అన్నమయ్య లాంటి ఎందరో మహాకవులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారు? ఆయన మీద దండెత్తడానికి కూడా భయపడిన ముష్కర రాజులు ఉన్నారు. మరి ఏం జరుగుతోంది అక్కడ తిరుమలలో? ఆ తిరుమల శ్రీనివాసుల గురించి సంపూర్ణంగా అధ్యయనం చేసిన మన మహారచయిత, పరిశోధకులు, చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. మరి ఆ శ్రీనివాస నామామృతాన్ని గోలడం మనకు ఎంత ఇష్టమో ఆయన గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇష్టం. కాబట్టి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. సో మీ మాటల్లో ఆ శ్రీనివాసుడి వైభవం తెలుసుకోవాలని ఉంది వాళ్ళ మాకు. చాలా సంతోషం. సో మీరు చాలా పరిశోధన చేశారన్న దాని మీద. చేశాను. రైట్. పరిశోధనతో పాటు మీకున్న అనుబంధం ఏంటి ఆ తిరుమలతో, ఆ శ్రీనివాసుడితో? మొదట చెప్పాలంటే తిరుమల శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవెల్పు. ఓ సంతోషం. చిన్నతనం నుంచి స్వామివారి దర్శనానికి ప్రతి సంవత్సరం పోయే ఆనవాయితీ మా ఇంట్లో ఉంది, ఓకే కుటుంబ సమేతంగా. ఓకే. అనుకోకుండా తిరుపతి ఎస్ యూనివర్సిటీలో చదివే అవకాశం వచ్చింది. ఓహో. నేను హిస్టరీ ఎంఏ చేశాను. అచ్చా. అలాగే విజయనగర రాజులు, రాజవంశాలు తిరుమల తిరుపతి దేవస్థానాలకు చేసినటువంటి సేవ అనేటువంటి అంశం మీద నేను పరిశోధన చేయడం జరిగింది. అవునా? ఓకే. ఈ సందర్భంగా అప్పుడు ప్రొఫెసర్ నీరజాక్షల్ నాయుడు అనే మా గురువు గారు నాకు గైడ్గా వ్యవహరించేవారు. అచ్చా. సో ఆ విధంగా తిరుమలకు రెగ్యులర్గా పోవడము, తర్వాత గ్రంథాలు చదవడము. సో మీరు వెరీ ఆథెంటిక్ ఈ లెక్కన. సో ఆ విధంగా ఇవన్నీ చేయడం జరిగింది. అదే సందర్భంగా ఎస్ యూనివర్సిటీ తిరుపతిలో నేను పుత్తూరులో నా మిత్రుడు జయప్రకాష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే. అతను ప్రస్తుతం పుత్తూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చేస్తున్నాడు. అచ్చా. అతను నేను రూమ్మేట్స్. సో ఆయన ద్వారా నాకు శ్రీనివాసరాజు గారు పరిచయం అయ్యారు. ఓకే. పుత్తూరు శ్రీనివాసరాజు గారు అంటే చెప్తాను. శ్రీనివాసరాజు గారు అప్పుడే ఆర్ఈసి వరంగల్ నుంచి తిరుపతికి వచ్చి చదివేవాడు. అచ్చా. తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో. సో ఆ విధంగా మాకు ఆయనతో మంచి సంబంధం ఏర్పడింది, స్నేహితం ఏర్పడింది. ఆ విధంగా మా జర్నీ సాగింది. తర్వాత మళ్ళీ ఆయన గ్రూప్ 1 రాయడము, తర్వాత జాయింట్ కలెక్టర్ కావడము, తర్వాత ఐఏఎస్ రావడము, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాలకు జేఈఓగా పనిచేయడము. ఓహోహో. ఆయన సమయంలో నేను అన్ని సేవల్లో, ఆర్జిత సేవల్లో పాల్గొనడం. సో ఇలా జరిగింది. ఓకే. మరొక విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి జేఈఓగా జనార్దన్ నాయుడు గారని ఇప్పుడు నేను చెప్పినటువంటి జయప్రకాష్ వాళ్ళ మామగారు. ఓకే. ఓకే. ఆయన కూడా జేఈఓగా పనిచేశారు. సో ఆ విధంగా అప్పుడప్పుడు ఆయనకు దగ్గరికి పోయేవాళ్ళము. నేను రీసెర్చ్ చేసేటువంటి అంశాలన్నీ కూడా ఆయనకు చదివి వినిపించడము, ఆయన చదివి చాలా బాగున్నాయి, మంచి మంచి విషయాలని తెలియజేస్తున్నాం అని చెప్పడం. సో ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఆ విధంగా నాకు తిరుమలతో ఉన్నటువంటి అనుబంధం ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం తిరుమలకు పోయే ఆనవాయితీ మాత్రం వదులుకోలేదు. ఓకే. అయితే ఒక్కసారి గుడిలో నుంచి బయటకు వస్తూనే అంతా మర్చిపోతాం. అవును. ఏమి గుర్తు. అది విచిత్రం అండి. అదైతే అదొక మర్మ ప్రదేశం, మార్మిక దేశం. అదొక అద్భుతమైనటువంటి విషయం. అది అసలు ఆయన రూపం గుర్తుండదు బయటికి రాగానే. మనం వెళ్ళేటప్పుడు ఎంతో తప్పిస్తాం, అసలు వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తే ఏం గుర్తుండదు. సో అలాంటి అద్భుతమైనటువంటి స్వామివారు, అంత గొప్ప ఆకర్షణ ఉన్నటువంటి. గ్రేట్. గురుగారు, అంటే అందరూ చెప్తారు కొన్ని వేల ఏళ్ళ చరిత్ర శ్రీనివాసుడిది, స్వామివారిదని. ఆ ఆలయం ఎప్పుడు కట్టారు గురుగారు? ఇప్పుడున్న ఆలయం మనకు ముఖ్యంగా తిరుమలలో శ్రీనివాసుడి ఉనికి, ఆ కొండల మీద శ్రీనివాసుడి ఉనికి మనకు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తెలిసింది. 3వ శతాబ్దంలో. అప్పుడు గుడి లేదు స్వామివారి. అచ్చా.
స్వామివారు ఆరు బయట చెట్టు కింద ఉండేవారు. ఆ కొండల్లో ఉన్నటువంటి అటవికులు స్వామివారిని పూజించేవారు. ఓకే. తర్వాత కాలంలో శంకురాజు అని చెప్పేసి ఒక రాజుగారు స్వామివారికి ఒక ఆలయం నిర్మాణం చేశాడు. శంకురాజు. ఓకే. ఆ ఆలయం జీర్ణోద్ధరణ అయిన తర్వాత చూశారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పేసి. అప్పుడు ఆకాశరాజు గారు, అప్పటికి శ్రీనివాసుడికి వివాహం ఇవన్నీ కూడా జరిగింది. అప్పుడు ఆకాశరాజు గారు ఆ యొక్క తొండమాన్ చక్రవర్తి గారు ఆ యొక్క ఆలయాన్ని, ఇప్పుడున్నటువంటి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో వీటికి మనకు సంపూర్ణమైనటువంటి ఆధారాలు సాహిత్యంలో ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి. ఓకే. అయితే నాకు ఒక విచిత్రమైన వాదన విన్నాను గురుగారు. అక్కడ ఉన్నది అసలు శ్రీనివాసుడే కాదు అని ఒక వాదన కూడా విన్నాను. ఉంది. అది శివుడు అంటారు, ఆది పరాశక్తి అంటారు. ఏంటి ఇదేం ఇది ఎప్పటి నుంచో ఉంది. తిరుపతి పరిసర ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి యాదవరాజు అనేటువంటి రాజు దగ్గరికి ఈ పంచాయతీ పోయింది. ఓకే. అయ్యా, పైన స్వామి ఎవరు అర్థం కావడం లేదు, వైష్ణవులేమో విష్ణుమూర్తిని పూజిస్తున్నారు, శైవులేమో శివుడని పూజిస్తున్నారు, శాక్తేయులేమో పరాశక్తి అని చెప్పేసి పూజిస్తున్నారు, అసలు స్వామివారు ఎవరు పైన, దీన్ని మీరు తేల్చాలి అని చెప్పేసి ఒక పంచాయతీ తీసుకొని పోయారు. ఓకే. భక్తులు, ఆనాటి భక్తులు. ఓకే. ఈ విషయాలని శ్రీరంగంలో కూర్చొని తెలుసుకున్నాడు ఎవరు, రామానుజాచార్యులు. తెలుసుకొని హుటాహుటిన బయలుదేరి వచ్చి యాదవరాజు దగ్గరకు వచ్చి సభను ఏర్పాటు చేసి ఆయన వాదన వినిపించడం జరిగింది. ఆయన గొప్ప శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తి. ఓకే. అందులో ప్రధానంగా వామన పురాణంలో వాల్మీకి నారదుడికి ఉన్నటువంటి సంవాదం ఒకటి ఉంది. ఓకే. ఆ సంవాదాన్ని యాదవరాజుకు వినిపించాడు. వినిపించి ఈ మూర్తి ఎవరైతే ఉన్నారో తిరుమలలో ఉన్నటువంటి మూర్తి విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీనివాసుడు అనేటువంటిది నిర్ధారించడం జరిగింది. సో ఇంతే కాకుండా మరొక పరీక్ష కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఓ పని చేద్దాం, ముగ్గురు మూర్తులు అని అనుకుంటున్నారు ప్రజలు. ముగ్గురు మూర్తుల యొక్క ఆయుధాలను బంగారుతో తయారు చేసి లోపల పెడదాం, గర్భగుడిలో తలుపులు మూస్తాం, సీలు వేస్తాం, నెక్స్ట్ డే మార్నింగ్ తెరుద్దాం. ఏ ఆయుధాలైతే ఆ యొక్క విగ్రహం కలిగి ఉంటుందో ఆ దేవుడిగా మనం ఆయన్ను గుర్తిద్దాం అని చెప్పేసి కూడా ఒక పరీక్ష పెట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా విష్ణుమూర్తి ఆయుధాలు, శివుడి ఆయుధాలు, పరాశక్తి ఆయుధాలు బంగారుతో తయారు చేసి లోపల వేసి గర్భగుడిలో పెట్టి వాకిలి తలుపులు వేసి అందరి సమక్షంలో సీలు వేసి వచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే స్వామివారి తలుపులు అందరి సమక్షంలో తెరవడం జరిగింది. చూస్తే స్వామివారు శంకు చక్రాలు ధరించి ఉన్నారు. ఆ విధంగా స్వామివారు ఇది వైష్ణవాలయం అని గుర్తించారు అని నిర్ధారణ చేయడం జరిగింది. అప్పటి వరకు కొంచెం ఈ సందిగ్ధ అవస్థ భక్తుల్లో ఉండేది. అయితే గురుగారు, నాకు ఇంకొక బేసిక్ డౌట్. విష్ణుమూర్తి అవతారం అన్నారు కదా శ్రీనివాసుని. మనకు తెలిసినవి విష్ణుమూర్తి దశావతారాలు మనకు బాగా తెలుసు. ఈ కలియుగానికి దైవం కలికి వస్తాడు అని అంటారు. కానీ ఇక్కడ ఆల్రెడీ కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఉన్నాడు. మరి ఈయననేమో దశావతారాల్లో లేడు. ఏంటి కన్ఫ్యూజన్? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు రెండు. ఒకటి, కలియుగ దైవం వేరు, కలియుగ అవతారం వేరు. ఓకే. ఇక్కడ భవిష్యోత్తర పురాణం అని ఒకటి ఉంది. ఓకే. ఈ భవిష్యోత్తర పురాణంలో స్వామివారే, భగవంతుడే స్వయంగా చెప్పాడు. ఏమని? నేను కలియుగ అవతారం మాత్రం కాదు, నేను శ్రీకృష్ణుడిని. ఓకే. మా తల్లిదండ్రులు దేవకి వసుదేవుడు, నన్ను పెంచింది యశోద, కనుక నన్ను అవతారంగా కాకుండా కృష్ణుడి పేరు బదులు శ్రీనివాసుడు అనేటువంటి పేరుతో కొలవండి అని వైఖానసమునికి డైరెక్ట్గా ఆయన చెప్పాడు. ఆయన ద్వాపరం కదా, ఆయన కదా, ద్వాపరమే. ఆయన చెప్పాడు నాకు. నేను ఆల్రెడీ తను అక్కడ చాలించేశాను, అవతారం చాలించేశాను. కానీ నా అంశావతారంలో నేను మళ్ళీ ఇక్కడ శ్రీనివాసుడిగా. ఎందుకు అంటే మా అమ్మ కోరిక ఒకటి మిగిలిపోయింది.
నేను ఎన్నో వివాహాలు చేసుకున్నాను, కానీ ఏ వివాహం మా అమ్మగారు చూడలేదు. ఎవరు? యశోదమ్మ. నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ఒక మాట అడిగింది, నాన్న నీ వివాహం చూడాలని నాకు కోరికగా ఉంది, నీకు వివాహం చేయాలని నాకు కోరికగా ఉంది, నా కోరికను ఎప్పుడు తీరుస్తావని అడిగింది. అమ్మ, నేను కలియుగంలో శ్రీనివాసుడిగా వెలుగొందుతాను, ఆ సమయంలో పద్మావతి దేవిని వివాహం చేసుకుంటాను, ఆ సందర్భంలో మీరు బకులామాతగా జన్మిస్తారు, మీ చేతనే వివాహం జరపబడుతుంది, ఆ వివాహాన్ని మీరు కళ్ళారా చూస్తారు, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది. కాదు, అప్పుడు ఆయన కష్టభార్యలు ఇవన్నీ ఉన్నాయి కదా కృష్ణుడికి. సరే, ఇక్కడ అంశావతారమైనటువంటి శ్రీనివాసుడు. వాళ్ళ అమ్మ ఎందుకు అడిగింది అని నాకు డౌట్. ఆ పెళ్లిళ్ళు చూడలేదు, ఒక్క పెళ్లి కూడా ఆమె చూడలేదు. ఆమె చూడలేదు. యశోదాదేవి కృష్ణుడికి 16,000 అష్ట భార్యలతో వివాహాలు జరిగినా కూడా ఏ వివాహము ఆమె చూడలేదు. ఓకే ఓకే. ఆమె ఎక్కడో వేరే చోట ఉంది, ఆయన ఎక్కడో వేరే చోట ఉన్నాడు. పెంచిన తల్లి కదా. అదేలేండి, కరెక్ట్. రైట్ రైట్ రైట్. ఓకే. దానికోసం ఆ కోరిక కోరింది, ఆ కోరికను ఈ యొక్క కలియుగంలో నెరవేర్చాడు. ఓకే ఓకే. ఇంకొకటి గురుగారు, అందరు చెప్తుంటారు ఈయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇంకా వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు అది అంటారు. నిజంగా తీసుకుని అట్లా అప్పుపత్రం రాసియడం అవన్నీ నిజమేనా? నిజమే, ఉంది. మన తిరుమల మ్యూజియంలో ఆ పత్రం ఉందా? పత్రం ఉంది, మనకు కనిపిస్తుంది కూడా. ఓకే. ఇక్కడ ఏమైందంటే శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర వివాహం కోసమని 14 లక్షల రామముద్ర కలిగిన బంగారు నాణేలు వడ్డీకి అప్పు తీసుకున్నాడు. ఇది ఎట్లా? వివాహం అయిపోయిన 1000 సంవత్సరాల తర్వాత మొత్తం తిరిగి చెల్లింపబడేటట్లు అంతవరకు భక్తులు ఇచ్చే కానుకలను వడ్డీగా చెల్లించేట్లు ఒక ఒప్పంద పత్రాన్ని రాగిరేఖ మీద రాసుకున్నారు. దీనికి సాక్షిగా సంతకం పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఒకరు బ్రహ్మ, 2 శివుడు, అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ మహావృక్షం. ఈ ముగ్గురు సాక్షులు. మీకు ఆ యొక్క పత్రం ఇప్పుడు మ్యూజియంలో కనిపిస్తుంది. నిజంగా దేవుడి లీలలు విచిత్రంగా ఉంటాయి. స్వామివారికి చెప్పులు చేపిస్తుంటారా రెగ్యులర్గా? పాదరక్షలు. అవును. అది ఎలా జరిగిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు శ్రావణ శనివారాలు ఉపవాసాలు ఉండి స్వామికి పిండితో ఇది పోస్తారు, ఇది ముద్రలు వేస్తారు. శంకు చక్రం. ఓకే. ఇలా దాన్ని ఏమంటారంటే తలిగలు అంటారు. ఓకే. ఒకరోజు ఒక వ్యక్తి ఇంట్లో, ఆయన కాళహస్తిలో ఉంటాడు, ఒక హరిజనుడు. వాళ్ళ ఇంట్లో ఆ వేసినటువంటి ముద్ర మీద పాదముద్ర కనిపించింది. అంతవరకు ఎప్పుడు జరగల. ఓకే. అదే సమయంలో కంచిలో ఉన్నటువంటి ఒక హరిజనుడి ఇంట్లో కూడా ఒక ముద్ర పడింది. ఈయన ఎవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో ఈయనకు తెలియదు. ఆయన ఇంట్లో కుడి పాదం పడింది కాళహస్తిలో, ఈయన ఇంట్లో ఎడమ పాదం పడింది. సరే, వీళ్ళు ఏం చేశారు? ఆ పాదరక్షణం, కుడి పాదరక్షణం ఆయన ఆ సైజులో చేసుకొని తల మీద పెట్టుకొని నడుచుకుంటూ అలిపిరికి వచ్చాడు. ఈయన కూడా కంచి నుంచి తల మీద పెట్టుకొని ఆ పాదరక్ష, ఎడమ పాదరక్ష తీసుకొని వచ్చాడు. ఆయన అక్కడ సమర్పించినాడు, ఈయన కూడా సమర్పించినాడు. అప్పటికి కూడా ఇద్దరు ఒకరికొకరు తెలియదు. ఆయన ఒకటి పెట్టిపోయాడు, తర్వాత వచ్చి ఈయన పెట్టిపోయాడు. 2 సైజులు సేమ్. సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలోనే ఈ విధంగా వాళ్ళిద్దరు చేస్తారు, ఆ వంశీకులే చేస్తారు ఇప్పటికి కూడా. సంవత్సరం అయిపోయేసరికి ఆ పాదరక్షలు అరిగిపోయి ఉంటాయి. ఇది విశేషం, ఇది వింత. మరి స్వామివారు వేసుకొని తిరుగుతారా అనేటువంటిది భగవంతుని లీలను మనం అంతే కదా, మనం పరీక్షించలేం. కరెక్ట్ సంవత్సరానికి కొత్త పాదరక్షలు అదే సైజులో వెళ్తాయి. వాళ్ళిద్దరు ఇంతవరకు కలుసుకోలే, ఆ వంశాలు కూడా ఇంతవరకు కలుసుకోలే. ఇట్లాంటి ఇంకా విశేషాలు చెప్పండి గురించి తిరుమలవి. అసలు ఎన్ని విన్నా కూడా అసలు అది మామూలుగా విశేషాలు. తిరుమల విశేషాలు చెప్పాలంటే ప్రధానంగా మనకు కంటికి కనిపించేటువంటి విశేషాలు ఏమిటంటే, తిరుమలలో మనము స్వామివారి వెండి వాకిలి దాటిన తర్వాత మనకు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు పైన నలుమూలల సింహపు విగ్రహాలు కనిపిస్తాయి.
ఓకే. సింహాలు ఉంటాయి. ఓకే. భారతదేశంలో ఏ విష్ణుమూర్తి ఆలయంలో సింహాలు ఆ విధంగా కనపడవు. సింహాలంటే అమ్మవారికి సంబంధించినవి. అట్ ది సేమ్ టైం గరుడు కూడా కనిపిస్తాడు. అది ఆయనదే. అదొక విచిత్రమైనటువంటి లక్షణం ఆ యొక్క ఆలయానికి మాత్రమే ఓకే. మనం చూడొచ్చు, ఓకే. ఇంకెక్కడా కనపడదు. అలాగే దసరా నవరాత్రుల్లో స్వామివారికి బ్రహ్మోత్సవం చేస్తాం. బ్రహ్మోత్సవం చివరి రోజు ఎర్రగా ఉన్నటువంటి అన్నపు రాశిని పోసి దానిపైన వేపాకు పెట్టి స్వామివారికి బలిహారంగా ఇస్తాం. సంవత్సరానికి ఒక మాసంలో మాత్రమే బిల్వపత్రాలతో స్వామివారిని పూజిస్తాం. ఓకే. బిల్వపత్రాలతో కూడా. సో ఈ విధమైనటువంటి లక్షణాలు మనకు కనిపించినప్పుడు ఏమవుతుందంటే మరి శివతత్వం బిల్వపత్రాలు, అన్నపు రాసి పోయడం అనేటువంటిది అమ్మవారి తత్వం, ఇంకా ఆయనకు అభిషేకము వగైరా చేయడం అనేటువంటిది వైష్ణవిజం. దీనివల్ల కొంత సందిగ్ధత ఏర్పడి భక్తుల్లో కొంచెం కన్ఫ్యూషన్ అంతే కదా జరిగింది. తర్వాత రామానుజాచార్యులు వచ్చి చేసిన తర్వాత అక్కడ 2 బావులు ఉన్నాయి. ఆ గుడిలో 2 బావులు ఉన్నాయి. ఒకటేమో మనము స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వస్తున్న బంగారు బావు కనిపిస్తుంది. ఓకే. ఆ ఒకలామాతకు పోయేటువంటి వేలు. స్వామివారి యొక్క పువ్వులు ప్రతిరోజు దాన్ని నిర్మాల్యం అంటాం, పడేసేది, అవి ఆ బావిలో వేస్తాం. మరి ఎంతకాలం నుంచి వేస్తున్నాం, అయినా తరగదు అది. ఆ బావి ఇంతవరకు నిండలే. అది నిజంగా మళ్ళీ ఏంటి పూలు అంటే గుట్టలు గుట్టలు కదా, మామూలు పూలు అవి. తర్వాత మరో బావిలో ఉన్నటువంటి నీటిని స్వామివారి పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. ఓకే. సో ఆ విధంగా 2 బావులు పైన మనకు కనిపిస్తాయి. సూపర్. అట్లాగే శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు ఆలయానికి ఉన్న అనుబంధం ఏంటి? నన్ను అడిగితే అసలు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎన్ని ఉన్నాయో ఆ కంట్రోల్లో, ఆ బోర్డు కంట్రోల్లో, ఆ దేవాలయాలన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఒక వెలుగు వెలిగినాయి. అవునా? ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి 20 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని. ఆ 20 సంవత్సరాల్లో దాదాపు 7 మార్లు ఆయన తిరుమల దర్శనం చేసుకున్నాడు. చేసుకున్న ప్రతిసారి బంగారు నాణ్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, ధనకనక వస్తు వాహనాలు ఇవన్నీ కూడా డొనేట్ చేసేవాడు. చివరికి ఆ యొక్క విమానం పైన బంగారు తాపడానికి కూడా ఆయనే బంగారు ఇచ్చాడు. ఇక ఎందుకో ఆయనకు 1517 చివరి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనకి ఏమనిపించిందేమో, ఆ గుడి తలుపు పక్కన తను తన 2 భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి, ముగ్గురి యొక్క విగ్రహాలు రాగితో చేసి అక్కడే స్థాపితం చేశారు. అవునా? ఇప్పటికి కూడా మనకు కనిపిస్తాయి. లోపల బంగారు వాకిల్, లోపల బంగారు వాకిల్ అక్కర్లేదు. మనము మామూలుగా ఈ ప్రధానమైనటువంటి వాకిలి గోపురం కింద, గాలి గోపురం కింద వాకిలి దాటితే మనకు కనిపిస్తుంది. అవునా? ఇంకా వాళ్ళు స్వామిని నిత్యం దర్శించుకున్నట్టుకు లెక్క అనమాట. ఓకే. 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 ఇంకొకటి గురుగారు, మనం ఫస్టే అనుకున్నాం దాన్ని, అసలు ఏంటి ఆ మ్యాజిక్? మనకు ఆయన దర్శనం లభించేది లిప్త కాలం, పోసి అవతల పడేస్తారు మనల్ని. అయినా కూడా జనం వేలం వెర్రిగా వస్తూనే ఉంటారు. ఏంటి ఆకర్షణ, మాయ? అది నాకు అర్థం కావట్లా. మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడున్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లేదు. అప్పుడు ఒక 3 షెడ్లు ఉండే. ఓకే. ఆ 3 షెడ్లలో మహా అంటే ఒక రోజుకు ఒక 15,000 10,000 మంది వచ్చేవారు. దానిలో కూర్చోబెట్టేవాళ్ళు, అక్కడే మనకు పాలు ఇచ్చేవాళ్ళు, టిఫిన్ ఇచ్చేవాళ్ళు. అవి తెరిస్తే పొలవమని వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు ఇంత ఉద్రిక్తత లేదు. అవును. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి పర్ డే 75 నుంచి 1,00,000 దాకా వస్తున్నారు. విశేష దినాల్లో 1,20,000 కూడా వస్తున్నారు. కరెక్ట్. దానివల్ల ఏంటంటే దర్శనము, ఒక మనిషి దర్శనం చేసుకునేటువంటి సమయం తగ్గిపోతూ వచ్చింది. క్రౌడ్ ఎక్కువైపోయింది, భక్తుల శాతం పెరిగింది బాగా. దీనివల్ల ఏమైంది,
మహా అంటే 15 సెకండ్లు దర్శనం తోసేస్తారు. అంతే సిఫారసు ఉంటే మహా అంటే 1 నిమిషం. అంతే. లేదు నీకు శుక్రవారం రోజు అభిషేకం అనుకో 20 నిమిషాలు కూర్చోబెడతారు కాబట్టి, స్వామివారి ముందు కూర్చోబెడతారు కాబట్టి ఒక 20 మినిట్స్. ఈ మధ్యలో 2 మార్లు నిద్ర కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే స్వామివారిని దర్శించుకోవాలంటే రాత్రి అంతా నిద్రపోమా, దానివల్ల ఇక్కడ నిద్రపోతాం. ఏమే ఇక గురు శుక్రవారాల్లో నిజ పాద దర్శనము నిజ నేత్ర దర్శనం మాత్రం లభిస్తాయి. ఆ 2 రోజులు కొంచెం మనిషికి ఓకే. అంతే, అంతకుమించి ఎక్కువ సేపు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వీలుండదు. ఇంకా ఎవరో విఐపీలు పెద్ద పెద్ద వాళ్ళు పోయినప్పుడు వాళ్లకు కొంచెం క్యూను స్టాప్ చేసి వాళ్ళకు అర్చన గిర్చన చేసి పంపిస్తారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినరవేమ. అంతే కదా. శ్రీనివాసుడు ఈ పుణ్యపురుషులకు ఎక్కువ వరాలు ఇస్తాడా, మా లాంటి మామూలు భక్తులకు తక్కువ వరాలు ఇస్తాడా? ఎక్కువ డబ్బులు వేసే వాళ్ళకి ఇస్తాడు ఆయన. అంతేనా? ఎందుకంటే ఆయన వడ్డీ కట్టద్దు, ఆయన అప్పులు ఆయనకు ఉన్నాయి. వీళ్ళైతే ఎక్కువ డబ్బులు వేస్తారు, నువ్వు నేనేమేస్తాం, మనం ఏమి అయ్యా అంటాం. అసలుకు అక్కడ హుండీ మొదట్లో లేదు, స్వామివారికి కానుకలు లేవు, అక్కడ నిలబడి వసూలు చేసుకునేవాళ్ళు. ఓకే. ఒక ఆలయాన్ని వేలం వేసేవారు బ్రిటిష్ వాళ్ళు. వాడు వేలం పట్ల ఆలయాన్ని కొనుక్కునేవాడు. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు దాని నుంచి ఆదాయాన్ని వాడు సంపాదించుకుంటు టోల్గేట్ల మాదిరి. సీరియస్గా మాకు ఇది మరీ దారుణమే, తెలియదు. అంత దుర్మార్గాలు చేశారు ఎవరు, ఆంగ్లేయులు. దాని తర్వాత అన్నమయ్య గారు ఆ హుండీని పెట్టించారు. ఓకే. ఆ హుండీ కింద ఆది శంకరాచార్యులు శ్రీచక్రం వేశారు. అందుకనే నీకు దాన్ని ఏమంటాం, ధనాకర్షణ జనాకర్షణ యంత్రం ఉంటాం. అందుకనే ఎక్కడ లేని ఆకర్షణ అక్కడ ఉంటుంది, ఆ ఆలయానికి ఉంటుంది. అసలు ఆ కొండ మీదకి మనిషి ప్రవేశిస్తూనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు కదా. నిలువు దోపిడికి కూడా సిద్ధమైపోతాడు. నిలువు దోపిడి ఎక్కడా లేదు అక్కడ తప్ప. అదే అంటున్నా, చెయ్యి అన్నట్టుంటుంది. జనాలు మొత్తం తీసేసి వేసేసి వచ్చేస్తారు. అంత ధనాకర్షణ జనాకర్షణ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఓహో, అద్భుతం. నిజంగా మీరు అన్నట్టుగా అన్నమయ్య అంటే ఆ శ్రీనివాసుడితో అన్నమయ్య పేరు ఎంత అద్భుతంగా జోడింపబడ్డదో మీకు తెలుసు. ఏంటి ఆయన అంత ఎట్లా అన్నమయ్య ఆ వంశీకులుగా, అంటే సినిమా చూసాం మనం. అన్నమయ్య జిల్లా అయింది. మొదట్లో అయితే కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో ఉన్నటువంటి తాళ్లపాక అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఆయనకు 16వ ఏట శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చాడు. ఓకే. అంతవరకు అన్నమయ్య మామూలు మనిషి, అంతే కదా. దర్శనం పొందిన తరువాత హఠాత్తుగా ఆయనలో నుంచి ఎక్కడ లేని కవిత్వం పొంగి పొరలసాగింది. అది నిత్య సంగీత యజ్ఞమై ప్రవహించింది. ఇక ఆయన్ను అక్కడ ఉంచకుండా ఆ యొక్క శక్తి ఆయన్ను కొండ మీదకి తీసుకుపోయింది, లాగింది. ఆయన జీవితాంతం కొండ మీదనే బ్రతికాడు, కొండ మీదనే బతికాడు. కీర్తనలు రాస్తూనే బతికాడు. ఎలా కీర్తనలు రాసేవాడు? ఉదయాన్నే వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసేవాడు, ఆ బట్టలు ఆరేసేవాడు, ఆ బట్టలు ఆరిపోయే లోపలనే ఒక కీర్తన రాసేవాడు, ఆ బట్టలు వేసుకొని లోపలికి పోయి స్వామివారి ముందర ఆ కీర్తనను పాడేవాడు. 96వ సంవత్సరంలో స్వామివారిలోకి ఐక్యమైపోయారు. ఈ మధ్యకాలంలో 96 ఏట 96 ఏట అంటే 96 సంవత్సరాలు ఆయన కొండ మీద నివసించాడు. సో ఆ విధంగా స్వామివారికి ఐక్యమైపోయాడు. ఏం కీర్తనలు గురుగారు, అవి పాడుతుంటేనే కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తాయి అసలు. సో ఆ విధంగా జరిగింది. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఆయనకు తన జీవితకాలంలో శ్రీవారు వెంకటేశ్వర స్వామి 3 మార్లు దర్శనం ఇచ్చాడని ఆయన మనముడు రాశాడు. ఇక అది అద్భుతం. ఆయన పెద్ద కుమారుడు అన్నమాచార్య పెద్ద కుమారుడు తిరుమలాచార్యులు ఇప్పుడు ఉన్నటువంటి పుష్కరిణి ఉందిగా, ఆ పుష్కరిణి పూడికి తీయించి ఆ చుట్టూ ఇప్పుడు మెట్లు ఉన్నాయే, రాతి మెట్లు, అవన్నీ ఆయన నిర్మించాడు. అచ్చా, అవునా? అలాగే అక్కడ మనకు భూవరాహస్వామి టెంపుల్ ఉంది, ఆలయం ఉంది కదా, ఆ ఆలయాన్ని ఆయన పునరుద్ధరించాడు. అచ్చా. అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో చక్రస్నానం ఒకటి జరుగుతుంది. ఆ చక్రస్నానాన్ని ప్రవేశపెట్టింది ఆయనే. కోయిల్ తిరుమంజనం అని ఉంది కదా, అది కూడా ప్రవేశపెట్టింది ఆయనే. ఎవరు? తిరుమలాచార్యులు.
చక్రస్నానం అంటే లాస్ట్ రోజు జరుగుతుంది బ్రహ్మోత్సవాలు అంటే చివరి. ఆ సుదర్శన చక్రంతో పాటు అందరూ ఒక్కసారి మునిగేసి లేస్తారు. అవును. అది అద్భుతమైనటువంటి దానికోసం ఎంతో వెయిట్ చేస్తాం. నేను కూడా చాలా మార్లు మునిగినాను అవునా? చక్ర స్నానం దీంతో పాటు ఆ సుదర్శన చక్రం. అంత అదృష్టవంతులు నిజంగా. అదృష్టం నిజంగా. భగవంతుడు ఏ జనంలో చేస్తున్న పుణ్యమో Serious. ఆ విధంగా అవకాశాలు దొరికినాయి. అన్నమయ్య సినిమా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక ఆనిముత్యం, ఒక అద్భుతం. మరి ఆ సినిమా చూస్తే అయితే కన్నుల పండుగ. ఇక దేవుడి గురించి తెలవడం లేదు, శ్రీనివాసుడు లీలలు తెలవడం కూడా మొత్తం పండిత పామర్లను అలరించిన అద్భుతం అది ఒక సినిమా నాకు తెలిసి ఇంతవరకు. ఆ సినిమా ఎట్లా తీశారు గురుగారు? అది ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాలి. అన్నమయ్య తన కీర్తనల ద్వారా శ్రీవారిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అవును. అన్నమయ్య సినిమాను తీసి తెలియని వ్యక్తులకంతా కూడా అన్నమయ్యను పరిచయం చేశారు. ఎస్. కీర్తనలు అన్నమయ్య రాశాడంటే అన్నమయ్య ఎట్లుంటాడో తెలియదు, అసలు ఆయన ఏ ఎవరో తెలీదు. ఆహారం ఎలా ఉంటుందో తెలియదు. అవును. అలాంటి దాని మీద ఒక సినిమా తీసి ఒక డీటెయిల్డ్గా ఒక మూవీ తీసి సినిమా మన తెలుగు వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు. దాదాపు 30 సంవత్సరాలు అయిందేమో సినిమా. అవును, ఇప్పటికీ అజరామరం ఆ సినిమా. ఏమ్మా నాగార్జున ఆ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టం. అలాంటిది నాగార్జున రొమాంటిక్ హీరో. ఆ, ఇక్కడైంది ఆ, ఇక్కడ కె రాఘవేంద్రరావు Romantic. రొమాంటిక్, నాగార్జున రొమాంటిక్, రొమాంటిక్, రమ్యకృష్ణ రొమాంటిక్, వీళ్ళందరితో కలిపి ఒక భక్తిభావంతో అన్నమయ్య చిత్రాన్ని తీయడం, దాన్ని తెలుగు వారు స్వీకరించడం, చూడండి accept అసలు చేయడం ఎంత అనేటువంటిది విచిత్రం. చాలా గొప్ప విచిత్రం. సుమన్ అయితే సార్ కనబడితే కాళ్ళకు మొక్కేని అనిపిస్తుంది. నిజంగా దేవుడేనేమో వెంకటేశ్వరుడు. అంత గొప్పగా ఎలా కుదిరిందండి. ఆ తర్వాత ఆయన ఎన్నిట్లలో చేశాడు కానీ అక్కడ కుదరదు. అంత రాల కొన్ని పాత్రలు వేసిన తర్వాత ఇంకా మనిషి కదా. ఇంకా వేరే పాత్రలు వేస్తే అతను స్వీకరించారు. మళ్ళీ వెంకటేశ్వర స్వామిలో వేసినా కుదరలే ఆయనకి. దీంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి వాళ్ళు. అన్నమయ్య సినిమాను తిరుమల కొండ మీదనే షూట్ చేయాలి అనే ఒక ఆలోచనతో స్క్రిప్ట్ అంతా తయారు చేసుకున్న తర్వాత, తారాగణాన్ని చూసుకున్న తర్వాత, ఓకే, అంతా రెడీ చేసి సిద్ధపడి ఇంకా షూటింగ్కు వెళ్ళాలి అని చెప్పేసి టీటీడీ బోర్డుకు అర్జీ పెట్టుకున్నారు. ఓకే, అయ్యా ఇట్లా మేము అన్నమయ్య అనేటువంటి భక్తి భావంతో, అన్నమయ్య అనేటువంటి చిత్రాన్ని భక్తి భావంతో తీయదలుచుకున్నాం, కొండ మీద సినిమా షూటింగ్ జరుపుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పెట్టుకున్నాను. పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే రిజెక్ట్ చేసి ఒక కారణం రాశారు. కొండపైన కమర్షియల్ కార్యకలాపాలకు నిషేధించడం జరిగింది కాబట్టి మీ అర్జీని తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి తిరస్కరించారు. అయ్యా మేము ఇట్లా అన్నమయ్య షూటింగ్ చేసుకోవాలనుకుంటున్నాము, మీరేమో మా అర్జీని తిరస్కరించారు, పునఃపరిశీలన చేయమని మళ్ళీ మేము అర్జీ పెట్టుకుంటామని మళ్ళీ పెట్టుకున్నారు. మళ్ళీ పెట్టుకుంటే సేమ్ కారణం మీద రిజెక్ట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడేమో నిర్మాత, ఈ సినిమాకు నిర్మాత దొరస్వామి నాయుడు గారు. ఆయన వెళ్ళి ఆయన కష్టాలన్నీ చెప్పుకున్నాడు పోయి, అయ్యా ఇట్లా ఈ విధంగా ఉంది, మేమేమో అన్నమయ్య చిత్రాన్ని పైన కొండ మీదనే చిత్రీకరించాలనుకుంటాం, టీటీడీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు, మీరు కొంచెం జోక్యం చేసుకొని సహాయం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒక అర్జీని తీసుకొని రికమెండ్ చేస్తూ బోర్డు ప్రతిపాదనలు పంపారు. బోర్డు కూడా ఇమీడియట్గా ఆ ప్రతిపాదన అంగీకరించి వీళ్ళు షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. ఇక అందరూ పర్మిషన్ వచ్చేసింది, ఇంకా షూటింగ్ మొదలు పెట్టాలి. మొదలు పెట్టబోయేటువంటి సమయంలో అన్నమయ్య ఇంట్లో వంశీకుడు ఒకతను హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో 2 మార్లు తిరస్కరించినటువంటి టీటీడీ బోర్డు మూడోసారి ఎట్లా అనుమతిస్తుంది అని. సో ఇమ్మీడియట్గా కోర్టు కూడా కొట్టేసి బ్యాన్ అనేది అంటూనే టీటీడీ ఓఎంఐ తలనొప్పి మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. మా విత్డ్రా అయిపోయినారు, పర్మిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఆ సందర్భంగా చాలా చర్చ జరిగింది. ఎవరిని ఆదేశించాలి? టీటీడీ బోర్డు పైన ముఖ్యమంత్రికి అధికారం ఉందా లేదా? టీటీడీ బోర్డు చైర్మన్ ఈఓల అధికారాలు ఏంటి? టీటీడీ బోర్డు ఈఓ బోర్డు మెంబర్ల అధికారాలు ఏంటి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఎవరిని ఎవరు శాసిస్తారు, శాసించే అవకాశం ఎవరికి ఉంది అనేటువంటి దాని మీద పెద్ద చర్చలే జరిగినాయి. సో ఆ విధంగా అన్నమయ్యను కిందనే సెట్లు వేసుకొని వాళ్ళు తీసుకున్నారు. కొన్ని ఆ కొండలు
తలకోన అవునవును. అటువంటి ప్రాంతాల్లో కొన్ని అచ్చా, అవన్నీ అవేనా? కొన్ని అక్కడ తీసుకున్నారు. బట్ తిరుమల కొండ మీద మాత్రం వాళ్ళకి పర్మిషన్ చేయలేదు. ఈ మోకాళ్ళ పర్వతం సీను ఇవన్నీ అక్కడ తీయలేదు? అవన్నీ సెట్టింగ్ అన్ని సెట్టింగ్. ఓకే ఓకే ఓకే. శ్రీనివాసుడి సంపద అపారం. ఇక దానికి లెక్కలు బిక్కలు పెడితే ఇక కష్టం, మనకు ఆ సంఖ్యలు సరిపోవు. అయితే నేను చదివాను ఒక చోట, చాలాసార్లు స్వామివారి నగల్ని దొంగతనం చేశారు. ఒకసారి అయితే మరి అది కరెక్ట్ కాదు కానీ ఒక పూజారే పట్టుకపోయి బయట పెట్టుకొని లోన్లకు ఏదో ఇచ్చుకున్నాడు అన్నట్టు కూడా నేను విన్నాను. ఇట్లా జరిగిందా గురుగారు? ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినాయి. అవునా? జరిగినాయి. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు 7 మార్లు తిరుమలను సందర్శించిన ప్రతి సమయంలో, ప్రతి దర్శనానికి పోయినప్పుడల్లా ఆయనకు అపారమైనటువంటి ధనరాశులను, వజ్రాలను, వైడూర్యాలను, కెంపులను స్వామివారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవును. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఏమేమి ఇచ్చాడో ఇంతవరకు వాళ్ళ పట్టికలో వస్తువుల పేర్లు నమోదే కాల. అరే, లెడ్జర్లు లేదు, లెడ్జర్లో లేవు, ఎంట్రీ లేదు. ఇది బాధాకరం. ఇప్పటికి కూడా లేదు. రెండవది 1880 సంవత్సరం. 80 సంవత్సరంలో భవానీదాస్ అనేటువంటి వ్యక్తి మహంతిగా పనిచేసేవాడు. భగవాన్ దాస్ మహంతిగా పనిచేసేవాడు. ఆయన స్వామివారి బంగారు నాణ్యాలు, వజ్రాలు, వైడూర్యాలు దొంగలించి పట్టుబడినాడు. తర్వాత 1890లో మహావీర్ దాస్ మహంతిగా పనిచేసి అనేక ఇవి చేశాడు, అవతకులకు పాల్పడినాడు. ఆయన మీద నేరాలు మోపబడినాయి. ఓకే. 1900 సంవత్సరంలో రామ్ కిషోర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి మహంతిగా పనిచేశాడు. అతను కూడా ఇలాంటి అవతకు చాలా చేశాడు. స్వామివారి దీన్ని కైంకర్యం చేశాడు. అయితే ఈ కిషోరి దాస్ 1900 సంవత్సరంలో హత్య గావించబడ్డాడు. పైన రాజకీయాలు చాలా జరిగేవి ఆ రోజుల్లో. ఓకే. హత్య గావించబడ్డాడు. దాని తర్వాత చివరి మహంతి ప్రయాగ్ దాస్ అని, ఇతను శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఒక బంగారు కిరీటాన్ని కరిగిచ్చేశాడు ఎవరు తెలియకుండా. కిరీటాన్ని ప్రయాగ్ దాస్ చివరి మహంతి కరిగిస్తే పట్టుకొని దాన్ని తీసుకుపోయి కరిగించినటువంటి బంగారు ముద్దను ట్రెజరీలో పోయి డిపాజిట్ చేశారు. ఓకే. తర్వాత మీకు తెలిసే ఉంటుంది, బాగా జ్ఞాపకం ఉంటుంది, డాలర్ శేషాద్రి మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి. తర్వాత కింద కోదండరామస్వామి ప్రధాన ఆలయ అర్చకుడు వెంకటరమణ దీక్షితులని, రమణ దీక్షితులు కాదు, వెంకటరమణ దీక్షితులు, ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఇటీవల కూడా మీకు కొన్ని విషయాలు పేపర్లు వచ్చినాయి. సో ఇలా జరుగుతూనే ఉన్నాయి. కానీ భగవంతుడు అయితే మాత్రం ఆయన రీతిలో ఆయన వాళ్లకు శిక్షలు వేస్తూనే ఉన్నారు. శిక్షలు పడి అనుభవించిన వాళ్ళని కూడా మనం చూసాం, పేర్లు అక్కర్లేదు. శిక్షలు పడి శిక్షను అనుభవించినటువంటి వ్యక్తులను కూడా మనం మన కళ్ళతో చూసాం ఇటీవల. ఎంతో దూరం కూడా ఐటీ దాడులు లాంటి వాటి రూపంలో కూడా బాగా జరిగింది. అన్ని రకాలు భగవంతుడు వాడికి ఏ శిక్ష వేయాలనో కరెక్ట్ శిక్ష వేస్తూ వచ్చారు. ముష్కర మూకలు చాలా దాడులు చేసాయి, మన ఆలయాలను ధ్వంసం చేయడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్క తిరుమల ఆలయం మీద మాత్రం ఏ ముష్కరుడు కూడా దాడి చేయడానికి సాహసించాలి. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడ్డారు. ఎందుకు అట్లా? బ్రిటిష్ వాళ్ళు ఆ ఆలయాన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా యూజ్ చేసుకున్నారు. అచ్చా. ఓకే. సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. వీళ్ళేందంటే ఆలయాలు ధ్వంసం, ఈ ముష్కరులు అన్నారు మీరు, ముష్కరులు ఆలయాలను ధ్వంసం చేయడం, అందులో ఉన్నటువంటి సంపదను దోచుకొని పోవడం. అవును, ఈ 2 కార్యక్రమాలు చేస్తారు. అవును. ఆ కార్యక్రమంలో భాగంగానే హైదర్ అలీ అనేటువంటి ఒక ముష్కరుడు 1782లో తిరుపతి దాకా వచ్చాడు. ఇక తిరుమలకు వెళ్ళి ఆలయాన్ని ధ్వంసం చేసి సంపదను ఎత్తుకుపోవాలి. ఆ సమయంలో ఆయన యొక్క ఆంతరింకులు చెప్పారు, ఇది పైన విషయం కనుక్కొని పైకి మనం పోవద్దు, పైన భూవరాహస్వామి క్షేత్రం ఉంది. వరాహం అంటే వాళ్ళకు భయం. ముస్లింలకు వరాహం అంటే భయం. సో అది ఒక్క కారణం వల్లనే హైదర్ అలీ పైకి పోకుండా నిలబడిపోయి ఆయన యొక్క ఆ విధ్వంస రచనను
డ్రాప్ అయినాడు, విరమించుకున్నాడు. బాబా. ఈవెన్ ఆర్కాట్ నవాబులు కూడా పైకి పోలే, ఆ, ఆలయం జోలికి ఎవరు పోలే, ఓకే. సాహసమే చేయలే. అచ్చా, వాళ్ళకి వరాహం అంటే పడదు కదా, వాళ్ళకి అసహ్యం. వరాహ క్షేత్రం ఉంది పైన, అది కాబట్టి ఇంకా మనం పైకి పోకూడదని వాళ్ళు అంత సంపదను వదులుకొని పోయారు. అట్లాగే గురుగారు, ఈ ఆలయ పూజారులు అనువంశికులు ఎవరు అక్కడ పూజలు చేయాలని కూడా చాలాసార్లు వివాదాలు వచ్చినాయి. ఏంటి అసలు ఆ వివాదాలు? ఇక్కడ ఏమైందంటే ఆలయానికి ప్రాణం అర్చకత్వం. అవును. అర్చకత్వం పవిత్రంగా, నిరాఘాటంగా, నిర్విరామంగా కొనసాగించాలా అంటే అనువంశిక అర్చకత్వం ఉండాలని మన వాళ్ళు ప్రవేశపెట్టారు, మన పూర్వీకులు. నీ తర్వాత వాడికి ఈ విషయాలన్నీ తెలుస్తాయి, అంతే కదా, వాడి తర్వాత నెక్స్ట్ వాడికి విషయాలన్నీ తెలుస్తాయి. సో ఆ విధంగా పరంపర నడుస్తూ పోతూ ఉంటుంది. ఎక్కడే కానీ అర్చకత్వంలో అంతరాయం జరగదు. ఓకే. డాక్టర్ కొడుకు డాక్టర్ కావచ్చు, లాయర్ కొడుకు లాయర్ కావచ్చు, ఆడిటర్ కొడుకు ఆడిటర్ కావచ్చు, వ్యాపారి కొడుకు వ్యాపారి కావచ్చు. చివరికి నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు అందరూ ఒకే ఇంట్లో ప్రధానమంత్రులు కావచ్చు, కరుణానిధి నుంచి స్టాలిన్ వరకు అందరూ ముఖ్యమంత్రులు ఒకే ఇంట్లో కావచ్చు. ఒక అర్చకుడి కొడుకు అర్చకుడైతే నేరమండి? అసలు అలాగే కావాలి, వాళ్ళైతే కంపల్సరీ కావాలి. ఎందుకంటే చదువు, విద్య అది ఒక అద్భుతం. అసలుకు అనువంశిక అర్చకత్వ వ్యవస్థను ఎందుకు పెట్టారు అని విస్తృతంగా ఆలోచించాలి. దాని వెనుక అంతరార్థం ఏందని ఆలోచించాలి. అంతేగాని దాన్ని వ్యతిరేకించేటువంటి ఈ మోడర్న్ కరెక్ట్, వీళ్ళకి ఏం తెలియదు. మంచి మాట చెప్పారు. అవును, అది అప్పుడప్పుడు ఆ వివాదాలకు వస్తుంది. ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్లో చాలా సామరస్యపూర్వకంగా పోవాలి. సంప్రదాయాలను ఎప్పుడు మనం వ్యతిరేకించాలి, వీళ్ళు పెట్టకూడదు అసలు. యాక్చువల్గా డబ్బు ఎలాగో తీసుకుంటున్నారు, ఇంట్లో కూడా వీళ్ళు పెడితే ఎట్లా? ఈ మధ్యలో బోర్డు ఒకటి, ఈ బోర్డు కూడా పెట్టారు కదా, టీటీడీ బోర్డు. వీళ్ళ పాత్ర ఏంటి గురుగారు? టీటీడీ బోర్డు 1933లో ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి బయటపడి ధర్మకర్తృత్వ మండలి అనేటువంటిది ఏర్పాటు జరిగింది. ఓకే. టీటీడీ చట్టం 96 ప్రకారం, సెక్షన్ ప్రకారం ఆ రోజుల్లో దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళ యొక్క పీరియడ్ ఉంది. ఇది బోర్డు మెంబర్ల పీరియడ్. తర్వాత బోర్డు మెంబర్ల సంఖ్య పెరుగుతూ బోర్డు మెంబర్ల యొక్క పీరియడ్ తగ్గుతా వచ్చింది. అది 5 నుంచి 2కు తగ్గింది. ఇది 10 నుంచి 15కి వెళ్ళిపోయింది. ఏది? బోర్డు మెంబర్ల సంఖ్య. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి 15 మంది బోర్డు మెంబర్లు ఉన్నారు. ఇంకా పట్టుబడి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు పెంచుకోవచ్చు, మనం ఏం చేయలేం. ఎవరు ఆలోచించని ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే 4 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండాలి. ఓకే. ఆ 4 ఎక్స్ అఫిషియో సభ్యులు బోర్డులో ఎవరు? ఒకరు ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూలో ఎండోమెంట్స్. అచ్చా, ఓకే. 2 ఎండోమెంట్ కమిషనర్, 3 తుడా చైర్మన్, 4 టీటీడీ ఈఓ. ఈ 4 ఎక్స్ అఫిషియో మెంబర్లు. చట్టం ఎంత గుడ్డిగా ఉంటుందంటే మనం సవరించుకోకపోతే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకు ముస్లిం వచ్చాడు లేదా క్రిస్టియన్ వచ్చాడు, అతను ఎక్స్ అఫిషియో సభ్యుడు అవుతాడు కదా. అయితే ఏమవుతుంది? బోర్డులో కూర్చుంటాడు, మరి ఓటింగ్లో పాల్గొంటాడు. ప్రమాదం జరగదు? చాలా పెద్ద ప్రమాదం కాదు. సరే, ఒక వ్యక్తి తుడా చైర్మన్ ఒక ముస్లిం కావచ్చు, లేకపోతే కన్నా క్రిస్టియన్ కావచ్చు, నువ్వు ఆపలేవు. మరి ఆపడానికి రూల్ లేదు. ప్రజాస్వామ్య ప్రక్రియ అది. హిందువే తుడా చైర్మన్ ఉండాలని ఎక్కడ రాసుకోలే. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ హిందువే ఉండాలని రాసుకోలే. ఈ సమస్యను ఇట్లా వదిలేస్తే రేపు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్రభుత్వము ఈ మైనారిటీ ఓట్ల కోసము కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇట్లా చేసి హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని అవమానించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి కదా గురుగారు. మొన్న ముంతాజ్ హోటల్ పేరుతో ఎంత హడావుడి చేశారు. జరిగే అవకాశాలు ఉంది, ప్రమాదాలు జరుగుతున్నాయి.
అట్లాగే చాలా మంది క్రిస్టియన్ ఉద్యోగులు అక్కడ అన్యమతస్తులు ఉండడం ఇట్లాంటి ఎన్ని చూసాం. గుర్తించారు కానీ ఇంతవరకు వాళ్ళని ఏం చేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తెలియడం తీసుకోలే. గుర్తించారు, ఇంతమంది ఉన్నారని ప్రకటించారు. కాదు గురుగారు, నాకు ఇంకా ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఇంత గొప్ప ఆలయం మఠాలు పీఠాల ఆధ్వర్యంలో కదా నడవాలి. ఈ ఎవరెవరు వచ్చి రాజకీయ నాయకులు వీళ్ళు వచ్చి నడపడం ఏంటి ఆలయాన్ని? మీకు ఒక చిన్న విషయం మనవి చేసుకుంటాను. 1999లో అప్పటి కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో త్రిదండి చిన్నజీఆర్ స్వామి అనేటువంటి వ్యక్తిని ఈ ధర్మకర్తృత్వం అంటే పీఠాధిపతిని బోర్డులో పెట్టారు. సూపర్. దాని తర్వాత ఇంతవరకు పీఠాధిపతులను బోర్డులో నియమించినటువంటి దాఖలాలు లేవు. ఎంత అన్యాయం అండి అసలు. వాళ్ళకి పాత్ర ఉండదా? అసలు వాళ్ళే కదా నిర్ణయించేదే, వాళ్ళు కదా ధర్మాన్ని కాపాడేది, వాళ్ళు కదా చాలా బాధేస్తుంది. ధర్మ ప్రచారకులు వాళ్ళు కదా. మొన్న ఒక ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్కి, మీరు ఈయన దగ్గర టికెట్లు బ్లాక్లో కొన్నారని విన్నాను. అది ఒక బోర్డు మెంబర్ మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఏం బోర్డు మెంబర్లు అండి? బ్లాక్లో కదా, బ్లాక్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళకు బోర్డు మెంబర్లు ఏంటండి? అందుకని నేను చెప్పేది, ఈ బోర్డులో ఉన్నటువంటి బోర్డు చట్టంలో ఈ సవరణలు చేయాలి. ఇది హిందువే అనేటువంటి అది ఒక పదం పెట్టాలి. తర్వాత బోర్డు మెంబర్లుగా ఎవరినైతే నియమించబోతున్నామో వాళ్ళ యొక్క వ్యక్తిగత నడవడిక వ్యక్తిత్వం గురించి కూడా ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ వాళ్ళని మాత్రమే, ధార్మిక అలవాట్లు ధార్మిక ఆలోచనలు ఉన్నట్టు మనం పెట్టాలి. బ్రహ్మాండంగా చెప్పారు సార్, సూపర్. సో ఆ విధంగా బోర్డును ప్రక్షాళన చేయాలి. ఈ సోయి రాదా సార్? ఈ సోయి ఎవరికి లేదా? ఎవరికి ఏం రాజకీయ దేవుని దేవుని 5 నుంచి 2 తగ్గించిన మేలు ఇది. 5 ఏళ్ళు ఉంటే గుడి లింగాన్ని కూడా మింగేసేవాళ్ళు. తిరుమల అంటే అందరికి గుర్తొచ్చే బ్రహ్మోత్సవాలు. ఇక అసలు అవి కన్నుల పండుగ చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలైనవి? మొదటి నుంచి ఉన్నాయా? లేవు. యాక్చువల్గా ఏంటంటే ఇది మైథలాజికల్ ఇష్యూ. పురాణాల్లో బ్రహ్మ చేపట్టినటువంటి ఉత్సవం, దీన్ని బ్రహ్మోత్సవం అన్నారు. బ్రహ్మ చేసినటువంటి ఉత్సవం శ్రీ మహావిష్ణువు. తర్వాత మనకు తిరుమలలో కొండ మీద బ్రహ్మోత్సవాలు ఎప్పుడు క్రీస్తు శకం 1300 సంవత్సరం 1360 సంవత్సరం ఈ మధ్యలో కొండ మీద 7 మార్లు బ్రహ్మోత్సవాలు చేసేవారు. అప్పుడు ఒక సంవత్సరంలో 7 మార్లు చేసేవారు. ఇప్పుడు మనం 2 మార్లు చేస్తున్నాం. ఓకే. అధిక మాసం వస్తే మనం ఇంకొకసారి చేస్తాం. సో ఆ విధంగా బ్రహ్మోత్సవాలు ఇప్పుడు తగ్గించేసి చేస్తున్నాం. అలాగే సుప్రభాత సేవ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? సుప్రభాత సేవ 15వ శతాబ్దం మధ్యలో సుప్రభాత సేవ మొదలైంది. ఇప్పుడు మనం వింటున్నటువంటి సుప్రభాతం రాసింది ప్రతివాది భయంకర అన్నన్ అనేటువంటి తమిళియన్ రాశాడు. ఆయన పేరే తెలియదండి. ప్రతివాద ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రతివాద భయంకర అన్నన్ పేరు కూడా చూడండి. అదే చూడండి, ఆయన రచించాడు. ఇంకోటి, ఈయన రచించినటువంటి ఈ యొక్క సుప్రభాత సేవలో అన్నమయ్య కూడా పాల్గొని పాడేవారు, గానం చేసేవారు సుప్రభాతాన్ని. అందుకని చాలా మంది సుప్రభాత సేవ పాల్గొనాలని ఒక ఇష్టపడతారు. ఎందుకంటే ఆ గరుడాల వారు ఉన్నారు కదా, మనం గర్భగుడికి స్వామివారి దగ్గరికి పోయేటప్పుడు ఆ గరుడాల వారి దగ్గర నిలబడి ఆ యొక్క సుప్రభాతంలో మనం పాల్గొని అక్కడ నిలబడి ఆ మంటపంలో నిలబడి రంగమంటపంలో అది అయిపోయిన తర్వాత పోయి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వస్తే జీవితం ధన్యమైనట్టుగా భావిస్తారు. ఎన్ని గంటలకు జరుగుతుంది గురుగారు? అది 3:30 మార్నింగ్ 3:30. ఇక అడ్మినిస్ట్రేషన్లో చూస్తే అంటే ఆలయాలు కడుతుంటారు, తిరుమల నుంచి తర్వాత దేవాలయాలు కడుతుంటారు, కళ్యాణ మండపాలు కడుతుంటారు, ఏమేమో ఉంటాయి. అసలు ఎన్ని విభాగాలు ఉన్నాయి గురుగారు ఇందులో? టీటీడీలో నాకు తెలిసిన మటుకు 40 విభాగాలు ఉన్నాయి. 40. అందులో పెద్ద విభాగం ఏంటంటే కళ్యాణ కట్ట, అంటే ఈ గుండు చేస్తారే. అవునవును. సో వాళ్ళ యొక్క వ్యవస్థ చాలా పెద్దది. అవునా? నెంబర్ ఆఫ్ పర్సన్స్, వేలాది మంది ఆ యొక్క కళ్యాణ కట్టలో వర్క్ చేస్తారు. పెద్ద విభాగం. దానివల్ల కళ్యాణ కట్ట వల్ల ఆదాయం ఆలయానికి దాదాపు సంవత్సరానికి 600 కోట్లు 1000 కోట్లు కూడా వస్తుంది. 100 కోట్లు ఆ వెంట్రుకలు అమ్మడం వల్ల. అవునవునవును. అదే ఆ వెంట్రుకల్ని వీళ్ళు అమ్మి ఎట్లా డబ్బు చేసుకుంటున్నారు కూడా తెలియదు. 1000 కోట్లు వార్షిక ఆదాయం. గతంలో 600 కోట్లు ఉండేది, నాకు తెలిసిన మటుకు 1000 కోట్లు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క విగ్గు సినిమా వాళ్ళు పెట్టుకునేది 15 లక్షలు 20 లక్షలు. అవును. మరి విగ్గే 20 లక్షలు ఉన్నప్పుడు పెరగలేదు ఆదాయం.
ఎంతసేపు తిరుమల ఆలయాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారు కానీ నిజంగా రాజకీయాలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధి పరచాలని వచ్చి స్వామివారికి తమ జీవితాలను అంకితం చేసుకొని అత్యంత పవిత్రమైనటువంటి భావంతో పనిచేసి వెళ్ళినటువంటి కొంతమంది అధికారులు ఉన్నారు. ఈవోలు అవునండి. కొంతమంది నాకు ఒక్కరు గుర్తున్నారు, పుస్తకం కూడా రాశాడు కదా ఆయన, పివిఆర్కే ప్రసాద్. కరెక్ట్. ఆయన ప్రధానమైనటువంటి వరుసలో మొదటి వ్యక్తిగా ఉంటాడు. బాబా అద్భుతం ఆయన. పివిఆర్కే ప్రసాద్ తర్వాత ఈయన ఎవరు, కుమారస్వామి రెడ్డి, జి కుమారస్వామి రెడ్డి. ఓకే. దాని తర్వాత ఎంవిఎస్ ప్రసాద్. ఓకే. దాని తర్వాత ఐవి సుబ్బారావు. దాని తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఓకే. దాని తర్వాత ఎవరిది బ్రహ్మరావతి అనే ఏదో పుస్తకం కూడా రాశారు, ఐవైఆర్ కృష్ణారావు. ఆయన సూపర్. తర్వాత ఇంకా ఈయన ఎవరు, మన తెలంగాణలో ఉన్నటువంటి రమణాచారి గారు కూడా. వీళ్ళంతా రాజకీయాలకు అతీతంగా అత్యంత పవిత్రమైనటువంటి భావనతో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అభివృద్ధికి కృషి చేసి స్వామివారి సన్నిధిలో తరించిపోయారు. వీళ్ళ జీవితాలు తిరుమల చరిత్రలో శాశ్వతంగా లిఖించబడతాయి. నిజంగా ఇట్లాంటి చైర్మన్లు ఎవరన్నారా ఇలా వెంకన్నకు సేవ చేసిన చైర్మన్లు? పాపం ఏంటంటే వాళ్లకు రాజకీయంగా వచ్చినటువంటి పదవి కాబట్టి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఒకవేళ వాళ్ళకి ఎంత పవిత్ర భావన ఉన్నా కూడా కొన్ని డీవియేషన్స్ చేయాల్సి వస్తుంది. నాకు ఒక్క పేరు గుర్తుంది, ఆదిశేష్ నాయుడు అని. ఆదిశేష్ నాయుడు ఆయన ఒక్క పేరు గుర్తుంది. ఆయన బాగా చేశాడా? చేశారు కొంతమంది. అంటే నాకు తెలిసిన మటుకు చైర్మన్ అంత పెద్ద అధికారాలు ఉండవు. ఇప్పుడు టీటీడీ బోర్డు ప్రతి నెల సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో దాదాపు 150 అంశాల నుంచి 200 అంశాలు చర్చించబడతాయి. అందులో ఏం చర్చిస్తారు? ముఖ్యంగా సిబ్బంది యొక్క సర్వీసెస్ గురించి, తర్వాత కొనుగోళ్ల గురించి, తర్వాత టెండర్ల గురించి, అసలైన విషయాలు, చర్చించాల్సిన విషయాలు నిమిషాల్లో చర్చిస్తారు, సెకండ్లలో. ఇవన్నీ సెకండరీ థింగ్స్ అన్నింటినీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బోర్డు మెంబర్కు ఇంత పుస్తకం వస్తుంది, ఇది ముందు రోజు ఇస్తారో, ముందు రోజు 1 day బిఫోర్ అతను చదువును కూడా చూడు. ఆడిపోయిన తర్వాత ఆ పేజీ నెంబర్ 10, ఐటమ్ నెంబర్ 6, ఓకే నెక్స్ట్, అంతే. స్పీడ్. కానీ ఏం చేసినా ఎలా చేసినా వెంకన్న ఇస్ వెంకన్న. ఆయన లీలలు అద్భుతం. ఇక అసలు చెప్పుకోవడానికి అసలు ఆ క్షేత్రమే నాకు తెలిసిన మటుకు నీకు కాశీకి వెళ్ళినా కూడా అంత ఆకర్షణ ఉండదు. కానీ నిజంగా తిరుమలకు నువ్వు ఎన్ని మార్లు పోయినా నీకు ఆ ఆకర్షణ తగ్గదు. ఇంకా చూశానులే నా జీవితంలో 30 మార్లు పోయినా అని నువ్వు దాన్ని మానేద్దామని కూడా లేదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పోయేద్దాంపా అనేటువంటి తత్వం ఉంటుంది. అంత ఆకర్షణ ఉన్నటువంటి. ఈ మధ్య కొత్త నిబంధన పెట్టారంటే గురుగారు, 40 రోజులకు ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకోవాలి. వస్తుంది, ఆ రోజులు వస్తాయి. ఎందుకంటే ఆలయం చిన్నదైపోయింది. అవును, భక్తులు పెరిగిపోయారు, దర్శనానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇక ఏం చేస్తారు, డబ్బులు బాగా ఉన్నవాడు పెద్ద పెద్ద టికెట్లు, ఎంత విలైన టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోతాడు. అవును, మామూలు వాళ్ళు పాపం 12 గంటలు 24 గంటలు పడిగాపులు కాసి స్వామివారి 15 సెకండ్ల దర్శనం కోసం చూస్తారు. కాబట్టి ఇటువంటి నిబంధనలు త్వరగా వస్తాయి. 4 నెలలకు ఒకసారి వస్తాయి, 6 నెలలకు ఒకసారి వస్తాయి, లాస్ట్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఒకసారి వాడిని ఇది కొట్టేసి ఆధార్ కార్డు కొట్టేసి వీడు ఆల్రెడీ దర్శనం చేసుకోవడానికి రిజెక్ట్ అట్లా వచ్చేస్తాయి. సో మనం ఏం చేయలేము. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు కూడా స్వామివారి సేవలో వెళ్తాడు. ఏది సేవలు చేస్తారు కదా, వాలంటీర్గా పోతే వాళ్ళకి దర్శనం లభిస్తుంది. అట్లా ఆ మార్గంలో అంటే ఎలాగైనా దర్శించుకోవాలని తపన చాలా అద్భుతం. సో నాకు చాలా ఒక 5-6 సార్లు వెళ్ళుంటా నేను. కానీ మిమ్మల్ని కలిసాక ఇంకొంచెం మళ్ళీ వెంటనే వెళ్ళాలని అది కలిగింది. ఎందుకంటే ఆయనతో ఇంత అనుబంధం మీది, ఆ నేలతో, ఆయనతో శ్రీనివాసుడి చరిత్రను మీరు ఇంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి తిరుమలకి వెళ్ళొచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక విశేషంతో మళ్ళీ కలుద్దాం అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా ఆ వెంకటేశ్వరుడి వైభవం, ఆ తిరుమల వైభవం. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.